గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబకృతార్థసార్థవాహం. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవగమకరందశ్రుతిఝరీ. దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబృద్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. భగవద్బంధువులైనటువంటి శ్రీ ఆనంద టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా, అలాగనే మన భారతదేశంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి శివభక్తులకు విష్ణు భక్తులకు అందరికీ కూడా శుభప్రదమైనటువంటి కాలం. ఈ ఫిబ్రవరి నెలలో 14, 15, 16 తేదీలు మనకి చాలా విశేషమైనటువంటి తేదీలుగా దినములుగా కనిపిస్తున్నాయి. మనందరికీ ఒక శుభప్రదమైనటువంటి ఆనందకరమైనటువంటి అంశం మహాశివరాత్రి. అందరికీ మహాశివరాత్రి పర్వదినం శుభాకాంక్షలు. ఆ పరమశివుని యొక్క జగదంబిక యొక్క అనుగ్రహం సర్వులకి కలగాలని, లోకమంతా కూడా సుభిక్షంగా ఉండి మంగళప్రదంగా ఉండాలని కోరుకుంటూ, మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థం చ జగద్గురు దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం అని. సమస్త దేవతలకి కూడా దుర్లభమైనటువంటిది, కేవలం మానవాళికి ఎంతో అనుగ్రహాన్ని ఇచ్చినటువంటి మహాశివరాత్రి పర్వదినం. మాఘమాసం వస్తుంది అంటే మనకి విశేష పర్వదినాలు చాలా మనం చెప్పుకుంటూ వచ్చాం, చేసుకుంటూ వచ్చాం. మాఘమాసం అంతగా సూర్య జయంతి ఇట్లా. మరి 15వ తారీఖు ఆదివారం అయింది. ఆ రోజు పరమేశ్వరుని యొక్క ఆవిర్భావ దినోత్సవం, అంటే పరమేశ్వరుడు లింగ రూపాన్ని ధరించినటువంటి కాలం. పరమేశ్వరుడు లింగ రూపాన్ని ధరించాడు ఆ రోజు. మహాశివరాత్రి మధ్యరాత్రి లింగోద్భవ కాలము అంటారు కదా, అది మనకి మహాశివరాత్రిగా, మంగళప్రదమైనటువంటి శివరాత్రిగా, జ్ఞాన శివరాత్రిగా, ఇంకా ఇట్లా అనేక రకమైనటువంటి కారణాల వల్ల మహాశివరాత్రి చాలా గొప్పది అని మన పూర్వులు పెద్దలు చెప్పారు. వేద శాస్త్ర పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. మన ఆచార సంప్రదాయంలో మహాశివరాత్రికి గొప్ప విశేషమైనటువంటి పర్వదినంగా చెప్పారు. మరి 14వ తారీఖు శని త్రయోదశి చెప్తూ ఉన్నారు. శనివారం వచ్చింది, శని త్రయోదశి కూడా ఉంది ఆ రోజున. కాబట్టి శని త్రయోదశి మనందరికీ బాగా అవసరం. శని దోషం బాగా ఉంది వాళ్ళ ప్రజల్లో చాలామందికి జాతకరీత్యా. కాబట్టి ఆ 14వ తారీఖు శని త్రయోదశి, అలాగనే 15వ తారీఖు మహాశివరాత్రి, 16వ తారీఖు సోమవారం, అమావాస్య ముందు సోమవారం. ఇట్లా మనం చూస్తే ఈ పర్వదినాలు చాలా మనకి యోగ్యమైనటువంటివిగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా శివారాధన మనకి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదుల వారు శంకర సాక్షాత్ యాసో నారాయణో హరి అని చెప్పి, పరమేశ్వరుడు కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడు భూలోకంలో 1000 సంవత్సరాల క్రితం ఆవిర్భవించి కాలటి క్షేత్రంలో శివగురు ఆర్యాంబ అనేటువంటి దంపతులకి ఆయన శంకర నామం చేత ఆసేతు హిమాచలం కూడా కాళీనడకన తిరిగి ఒక అద్భుతమైనటువంటి గొప్ప వైభవాన్ని తీసుకొని వచ్చి భగవంతుని యొక్క తత్వాన్ని, అది శైవమా వైష్ణవమా అని కాదు,
వారు ఎన్ని స్తోత్రాలు చెప్పారు, ఎన్ని రకములైనటువంటి విశేషమైనటువంటి పూజా విశేషాలు చెప్పారు, ఎన్ని మంచి మార్గాలు చెప్పారు. ఇవన్నీ కూడా మనం చూస్తే శివారాధన విషయంలో వారు అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి రచనలు చేశారు. ఆనాటి నుంచి నేటికి మళ్ళీ అలాంటి రచన చేసినటువంటి మహనీయులు లేరు. ఎన్నో, అందులో ప్రధానంగా శివానందలహరి అయ్యవారికి, సౌందర్యలహరి అమ్మవారికి, ఇంకా పరమశివుని గూర్చి అనేక రకమైనటువంటి స్తోత్రాలు చేశారు. మరి శివరాత్రి దగ్గరకు వచ్చేటప్పటికి మనకి బిల్వాష్టకం మనం చేస్తుంటాం, ఏకబిల్వం శివార్పణం. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం, మాఘకృష్ణ చతుర్దశ్యాం, జగద్గురువు ఇక్కడ శంకర భగవత్పాదులు చెప్పబడుతున్నారు. ఇక్కడ మళ్ళీ ఈ శ్లోకంలో పూజార్థంచ జగద్గురు అంటారు. ఎవరసలు పరమేశ్వరుడు ఆది గురువు అన్నమాట. అందుకనే సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని. పరమేశ్వరుడు ఎక్కడో కైలాసంలో ఉంటే ఎట్లా భక్తులకి ఎలా అందుబాటులోకి వస్తాడు? కాబట్టి ఆయన అనుకున్నారు, నేను భక్తులకు అందరికీ కూడా అందుబాటులోకి రావాలి అనుకుని కైలాసాన్ని విడిచిపెట్టి భూలోకంలో మహాశివరాత్రి రోజున మహాలింగ రూపాన్ని ధరించినటువంటి కాలం. శివలింగం చూడండి, మనకి శివలింగంలో క్రింద ఉండేటువంటి భాగం బ్రహ్మస్థానం, మధ్యలో ఉండేటువంటి భాగం నీరు వెళ్ళడానికి వేసినటువంటి దాన్ని ఆ పానుపట్టం అంట, అది అంబికాస్థానం. ఏమండి, మధ్యలో ఉండేటువంటిది శివస్థానం. ఇట్లా బ్రహ్మ శక్తి శివాత్మకమైనటువంటిది. అందులోనే విష్ణు స్వరూపం కూడా ఉన్నది. అన్నీ ఉన్నాయి దాంట్లో, సమస్త దేవతలు, బ్రహ్మాండమంతా దాంట్లో ఉంది. శివలింగాన్ని ఆరాధన చేస్తే, ఒక అభిషేకం చేస్తే ఏమొస్తుందండి అంటే ఈ బ్రహ్మాండానంతని కూడా పూజించినటువంటి ఫలితం వస్తుంది. బ్రహ్మాండంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఎన్ని నదీ నదములు ఉన్నాయి ఏమండి బ్రహ్మాండంలో. కాబట్టి వాటన్నిటి యొక్క ఫలితం రావాలి అంటే శివారాధన చేయాలి. అందుకనే మనకి శివాలయం చాలా గొప్పదిగా చెప్తారు. గర్భాలయంలో, శివాలయంలో శివుడు ఉండేటువంటి స్థానానికి ఎందుకంత ప్రాధాన్యత, ఎందుకంత రక్షణ, ఎందుకంత అనుగ్రహ రూపం అంటే ఈ సమస్త బ్రహ్మాండం యొక్క స్వరూపం అంతా కూడా శివలింగంలో ఉంటుంది. కాబట్టి శివరాత్రి రోజున పరమేశ్వరుడు తన కైలాసంలో మనం చెప్పుకునేటువంటి శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి అంటారు. ఏమండి, ఆయన ఎలా ఉంటాడు? శుద్ధ స్ఫటిక సంకాశం అంటారు. స్వచ్ఛమైనటువంటి స్ఫటిక వర్ణంలో ఉంటారు. గోక్షీరఫేన ప్రభం అంటారు ఒక చోట. గోవు యొక్క పాలు పిండుతూ ఉంటే ఆ పాత్రలో ఉండేటువంటి నురుగ ఎలా ఉంటుందో అట్లా ఉంటారట. ఫేనం అంటే నురుగ అనమాట. కాబట్టి ఎంత స్వచ్ఛంగా తెల్లగా ఉంటారు. సరస్వతీదేవి కూడా తెల్లగా ఉంటుంది, వాళ్ళిద్దరూ సోదరులు. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు కైలాసంలో అమ్మవారు ఒడిలో కూర్చుని ఉండగా, ఏమండి ప్రమథ గణాలతో కూడి ఉండగా, ఇంకా అనేకమైనటువంటి చండి నంది భృంగి స్కంద పరివార సమేతుడైనటువంటి పరమేశ్వరుడు, అది ఒక రూపం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కళ్యాణోత్సవం మనం చేస్తే కళ్యాణం చేసేటువంటి మూర్తి ఎలా ఉంటుంది? అమ్మవారిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని స్వచ్ఛందైకస్తనశ్రీ అంటూ అలా ఉంటాడు పరమేశ్వరుడు. అట్లాంటి పరమేశ్వరుడికి అమ్మవారితో కూడినటువంటి అయ్యవారికి కళ్యాణం చేస్తాం కదా. మరి ఆ రూపమే, అదే రూపము, అదే తత్వము, అదే మహిమ కలిగినటువంటి విషయము శివలింగం. మరి శివలింగంలో అమ్మవారు కనిపిస్తుందా? ఆయనకి కాళ్ళు చేతులు కనిపిస్తాయా? కరచరణ జవయవాలు కనిపిస్తాయా? శివలింగంలో కనపడవు. అది సర్వదిక్కులకి వ్యాపించి ఉంటుందండి. ఇప్పుడు శివాలయంలోకి లోపలికి వెళ్ళిన తర్వాత శివుణ్ణి మనం ఆరాధన చేసేటప్పుడు, అయ్యా నేను తూర్పుకే కూర్చోవాలా దక్షిణానికి కూర్చోవాలా అంటే, ఎటు కూర్చున్నా శివుడికి అభిముఖంగానే నువ్వు ఉంటావు. శివుడు నీకు అభిముఖంగానే ఉంటాడు. ఆయనకి పంచభక్త్రం త్రినేత్రం అంటారు కదా, 5 ముఖాలు ఉన్నాయి వారికి. పరమేశ్వరుడికి 4 దిక్కుల్లో 4, పైకి చూస్తున్నట్టు ఊర్ధ్వముఖంగా ఒకటి ఉంటుంది మనకి. నేపాల్ పెడితే పశుపతినాథ దేవాలయంలో మనకి శివలింగంలోనే 5 ముఖాలు కనిపిస్తాయి, పంచముఖాలు. ప్రతి చోట ఉండవట్ల. శివలింగంలో అన్ని ముఖాలు చెప్పారు. ఇందులో పంచముఖ ధ్యానం అని చెప్పేసి వేదంలో సద్యో జాతం ప్రపద్యామి అని చెప్పబడినటువంటి మంత్రాలు చూస్తే 5 మంత్రాలు కూడా ఆ పరమేశ్వరుని యొక్క మూర్తి వైభవాన్ని చెప్తున్నాయి. అట్లాగనే మహాన్యాసంలో పంచముఖ ధ్యానం చెప్తారన్నమాట.
అట్లా చెప్పినప్పుడు ఆ ముఖాలని కూడా ఏవి ఎలా ఉంటాయి, వాటి యొక్క స్వరూప స్వభావాలు ఏమిటి, ఆ అనుగ్రహాన్ని ఎలా ఇస్తారు, ఆ వైభవం ఏమిటి, వర్ణన ఏమిటంతా కూడా దాంట్లో చెప్తారు. కాబట్టి సర్వదిక్కులకి కూడా పరమేశ్వరుని యొక్క ముఖాలు వ్యాపించి ఉంటవి. ఆయన సర్వదిగ్ముఖుడు ఆయన. కాబట్టి పరమేశ్వరుడి దగ్గర కూర్చున్నప్పుడు మనం తూర్పుకి కూర్చోవాలా, ఉత్తరానికి కూర్చోవాలా అని విషయం ఉండదు. ఎట్లా కూర్చున్నప్పటికీ కూడా మమ అభిముఖో భవ సుముఖో భవ అంటాం. ఎటు కూర్చున్నా నాకు అభిముఖంగా కూర్చున్నారు అని భావించాలి పరమేశ్వరుణ్ణి. ఆయన కూడా అట్లాగే భావిస్తాం. కాబట్టి సర్వతోముఖుడైనటువంటి పరమేశ్వరుడు అట్లా ఇందాక అనుకున్నటువంటి రూపం ఏదైతే ఉన్నదో, అమ్మవారిని ఒడిలో కూర్చోబెట్టుకుని శాంతం పద్మాసనస్థం శజధరముకుటం, బ్రహ్మాండమైనటువంటి జటాజూటం, దాని మీద చంద్రవంక ఉన్నది, చేతిలో శూలం ఉన్నది, వజ్రాయుధం ఉన్నది, ఖడ్గం ఉన్నది, పరశం ఉన్నది, అభయదం ఉన్నది. ఇట్లా ఇన్ని రకాలతో కూడినటువంటి మంగళకరమైనటువంటి రూపం, సర్వమంగళా సమేతుడైనటువంటి రూపం, కళ్యాణమూర్తి ఆయన ఒక రూపం. అదే రూపం మొత్తాన్ని లింగంలోకి లింగరూపంగా ధరించేశాడు. అంటే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని. ఉపాసకులు అంటే ఎవరు? భక్తులే. ఇప్పుడు శివరాత్రి నాడు ఎవరైతే శివారాధన చేస్తారో, శివస్మరణ చేస్తారో, శివ దర్శనం చేస్తారో వారందరూ కూడా ఉపాసకులే. అసలు మన భారతదేశం అంతా కూడా సర్వం శివమయం జగత్. ఇవాళ కొత్తగా కొంతమంది జగద్గురువులు వచ్చి అటువంటి భేదాన్ని ద్వేషాన్ని కల్పిస్తుంటారు. అవన్నీ మనకు అనవసరం. కాబట్టి ఎప్పుడు శివ అంటే మంగళప్రద. మంగళం ఎవరికొద్దు? అందరికీ కావాలి. పైగా ఆయన సర్వమంగళ సమేతుడే ఉంటారు మహానుభావుడు. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు లింగ రూపాన్ని ధరించినటువంటి కాలమే మహాశివరాత్రి. మహాదేవుడాయన, మహాదేవం త్రినజనం అంటారు. మహాదేవుడాయన, త్రినేత్రుడు, త్రియంబకుడు, పశుపతి, ఉమాపతి, జగత్పతి. అలాంటి పరమేశ్వరుడు మృత్యుంజయుడు. చూడండి, మనకి అపమృత్యు దోషం ఉంటుంది. మృత్యు అనేది సహజం కాలం లోకంలో, కానీ జీవుడికి అపమృత్యు అంటారు. అంటే కాలం కాని కాలంలో మృత్యువు కబళించేటువంటి స్థితి అన్నమాట. అటువంటి సమయంలో ఆ మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి కనుక మనం ఉపాసన చేస్తే, ఆరాధన చేస్తే, ఏకాదశి రుద్రాభిషేకం చేయండి అంటారు మనవాళ్ళు. ఏకాదశి రుద్రులు, ఆయన ఎంత అనుగ్రహం చూడండి. ఆయన 11 రూపాల్లో మనకి అనుగ్రహాన్ని ఇస్తున్నారు. ఏకాదశి రుద్రాభిషేకం అంటారు. 11 సార్లు రుద్రం అభిషేకం చేయండి, లేక పారాయణ చేయండి అని చెప్తారు. ఏకాదశిని తథా అని శ్రీమద్భాగవతంలో ఈ విషయం చెప్పారు. అంటే 2-3 రకాలుగా పాఠాంతరం ఉన్నది. కాబట్టి ఈ మహాదేవుని యొక్క నామాలు 11గా ప్రత్యేకంగా చెప్తారు. చాలా ఉన్నాయి. అనంతమైనటువంటి నామధేయుడైన ఆయనకి ఆ నామం ఈ నామం లేదు. శ్రీరుద్రం తీస్తే దాంట్లో శతరుద్రీయం అనే పేరు దానికి. అంటే శివుడికి బాగా ప్రీతైనటువంటి వేదంలో, కృష్ణ యజుర్వేదంలో చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి 4వ ఖాండలో అద్భుతమైనటువంటి ఆ ప్రశ్న ఉన్నది. రుద్రం నమకం అంటారు దాన్ని. నమః అని వస్తుంది అన్నమాట. నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ. అందులో లేని నామం లేదు. ఒక్కొక్క నామానికి 1,000 అర్థాలు ఉన్నాయి. ఎంత వైభవం అండి! పరమేశ్వరుని యొక్క వైభవాన్ని ఇంత అంత అని చెప్పగలమా? అటువంటి వైభవాన్ని మనం దర్శించాలి అంటే, ఆ వైభవ రూపాన్ని సేవించాలి అంటే ఒక పర్వదినం. రోజు పర్వదినమే. ఎప్పుడు మనకి రోజు శివరాత్రి చేసేవాడు చాలా గొప్పవాడని చెప్పాలి. ఏ రోజు శివారాధన చేస్తే ఆ మహానుభావుడు చాలా గొప్పవాడు. కానీ ఇక్కడ శివరాత్రి, ఈ లింగ రూపాన్ని ధరించిన కాలం మనకి మహాశివరాత్రి. అది మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు వస్తుంది. అటువంటి మహాశివరాత్రి 15వ తారీఖున మనకి రాబోతుంది. ఈ 15వ తారీఖు అందరూ కూడా అలాంటి పరమేశ్వరుణ్ణి దగ్గరలో ఉండేటువంటి ఆలయాలు కానీ, ఇంకా ఇంట్లో ఉండేటువంటి శివ సంబంధమైనటువంటి విగ్రహం కావచ్చు, లింగము కావచ్చు, మఠము కావచ్చు, దేనైనప్పటికీ కూడా ఉదయం నుంచి మళ్ళీ ఉదయం దాకా, అంటే 15వ తారీఖు తెల్లవారుజాము నుంచి 16వ తారీఖు తెల్లవారుజాము, మళ్ళీ ఆవిడ సోమవారం వస్తుంది. ఇంకా విశేషం, ఇంతసేపు కూడా ఈ కాలమంతని కూడా శివారాధనకి మనం వినియోగించుకోవచ్చు. దీంట్లో విశేషమైనటువంటి కాలం మళ్ళీ సంధ్యాకాలములు సరే అలా ఉంచితే మధ్యరాత్రి లింగోద్భవ కాలం. అందుకనే మనకి జాగరణం చేస్తారు. శివరాత్రి అలాగనే ముక్కోటి ఏకాదశి ఇట్లాంటి కొన్ని పర్వదినాల్లో జాగరణం చేస్తారు. అలాగే శివరాత్రి కూడా జాగరణ చెప్పారు. ఉదయం నుంచి కూడా ఆహార విహార నియమాన్ని కొంచెం పాటించి ఉపవాస దీక్షతోటి, ఉపవాసం అంటే స్వామి సన్నిధానంలో కూర్చోవడం, చేసేటువంటి కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా, నిద్రాదులు రాకుండా, బద్ధగించకుండా, శరీరం స్వాధీనమై ఉండడం కోసం కొంచెం ఉపహారాన్ని తీసుకుని, ఫలహారం తీసుకుని, ఓ పాలుగన లాంటివి స్వామికి నివేదన చేసి తీసుకుని చక్కగా స్వామిని సేవించాలి. మీరు ఉదయం నుంచి మళ్ళీ ఉదయం దాకా ఎప్పుడైనా సేవించవచ్చు, మొత్తం అంతా శివరాత్రి లెక్క.
కానీ ఇంకా విశేషించి దీంట్లో మధ్యరాత్రి, దాన్ని లింగోద్భవ కాలము అంటారు. అంటే స్వామిని లింగ రూపాన్ని ధరించినటువంటి మహా గొప్ప కాలంగా చెప్పారు, పుణ్యకాలంగా. సరే, ఈ సమయానికి మనకి పెద్ద పెద్ద శైవ క్షేత్రాలు, శ్రీశైలం అనగా ఇట్లాంటివన్నీ కూడా చాలా వైభవంగా ఉంటవి. కళ్యాణోత్సవాలు కూడా జరుగుతాయి ప్రతి చోట కూడా. ప్రతి మన గ్రామాల్లో ఉండేటువంటి శివాలయాల్లో కూడా చాలా విశేషమైనటువంటి భక్తులతోటి స్వామి సేవింపబడతారు. అదే కాకుండా మహాయోగులందరూ కూడా ఏమండి వాళ్ళంతా యోగధ్యానం చేత యోగంలో స్వామిని సేవిస్తారు. పరమేశ్వరుడు ఓంకార స్వరూపుడండి. ఓంకారం, ఓమితి బ్రహ్మ ఓమితేదగుం సర్వం అని వేదం చెప్తుంది. బ్రహ్మవాచి ఏదయ్యా అంటే ఓంకారం. ఈ సమస్తమైనటువంటి వాక్కులు కానీ, మంత్రములు కానీ, వేదములు కానీ, సృష్టి అంతా కూడా ఈ ఓంకారం నుంచి వచ్చింది అని వేదం చెప్తుంది. ఓంకార ఉపనిషత్తు కూడా ఉంది, ప్రణవోపనిషత్తు అని. కాబట్టి ఓంకారం ప్రణవస్వరూపం. పరమేశ్వరుని యొక్క అక్షర రూపం ఏది అంటే ఓంకారం. ఏమంటే ధ్యాన రూపం ఏది అంటే జ్యోతిస్వరూపం. తర్వాత ఆరాధన రూపం ఏది అంటే లింగస్వరూపం. అభిషేకాదులు చేయాలి అంటే, లేదంటే కళ్యాణం చేయాలండి, మేము ఊరేగింపు చేయాలండి అంటే అగో అమ్మవారిని దాకా చెప్పినట్లుగా శాంతం పద్మాసనస్థం పేరస్వరూపం. ఇట్లా ఇన్ని రూపాలు ఎవరికైనా ఉన్నాయండి, ఇంకొక దేవుడికి లేవు. లోకంలో చాలామంది చెప్తుంటారు ఎవరి దేవుడు వాడు గొప్పలా ఉండొచ్చు, కానీ పరమేశ్వరుడికి చాలా గొప్ప విషయం. మీరు చూడండి, 2 రూపాలు కలిగినటువంటి వాడు పరమేశ్వరుడు. తస్యైతే ధనువవు ఘోర అన్యా శివ అంటారు. ఘోరతనువు శివతనువు అని 2 చెప్తారు. రుద్రుడిని కూడా ఆయన్నే అంటారు కదా. కాబట్టి ఘోరతనువు ఎప్పుడది? మహాప్రళయ కాలంలో ఘోరతనువు గోణ రూపాన్ని ధరిస్తారు. ఇంకొకటి శివతనువు అంటే మంగళప్రదమైనటువంటి స్వరూపం. అదే ఇందాక చెప్పినట్లు. ఇక్కడ చూడండి, మీకు కరచరణాద్యవయవాలతో ఉండేటువంటి అమ్మవారితో కూడినటువంటి రూపం ఒకటి, లింగ రూపం ఒకటి 2 చెప్పుకున్నాం. ఏమండి అభిషేకాదులు చేస్తే ఆలయంలో కానీ మనం బయట మనకి కానీ చేస్తే లింగానికి చేస్తాం. ఏమండి ఊరేగింపు చేసి కళ్యాణం చేయాలంటే దేనికి చేస్తాం? శివలింగానికి లోపల చెయ్యం, గర్భాలయంలో. అదే మూర్తిని మనం అమ్మవారిని అయ్యవారిని వామాంక పార్వతి అనమాట. వామాంక స్థిత శాంభవి పరిలసత్ఖడ్గాదిశూలంకరే వజ్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే ఘంటాభయం దక్షిణే ఈశానం రవిచంద్రవన్నినయనం కైలాసమూర్ధ్ని స్థితం రుద్రాక్షాది విభూషితం పశుపతిం శ్రీనీలకంఠం భజే అని. నీలకంఠుడు ఆయన. ఏమండి ఆ నీలకంఠుడు, ఆ ప్రతి విషయం కూడా ఒక నామం, ఒక సహస్రం తీసుకోండి, ఒక అష్టోత్తర నామాలు తీసుకోండి, అష్టోత్తర శతనామాలు. ఎక్కడ చూసినా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కథ ఉంది, ఒక్కొక్క వైభవం ఉంది, ఒక్కొక్క అది మంత్రముగా పనిచేస్తుంది అనమాట. నీలకంఠుడు అన్నారు. అలాగనే శితికంఠుడు ఉంటారు. శితికంఠ శివప్రియ అంట. శితికంఠుడు ఆయనే, నీలకంఠుడు ఆయనే. గరళకంఠుడు అన్నారు. ఇట్లా ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క చరిత్ర. నిజంగా శివరాత్రి నాడు మనము శివలీలా వైభవాన్ని కూడా మనం విన్నా కూడా, అంటే మన వాక్కు చేత శివనామాన్ని చేయాలి. శ్రవణం చేత అంటే వినడం కూడా శివుని యొక్క లీలా వైభవం కలిగినటువంటి కథలు వినాలి. కళ్ళతో శివుని యొక్క వైభవాన్ని చూడాలి. ఒక శివలింగాన్ని అర్చన చేయడం కానీ, అభిషేకం చేయడం కానీ, కళ్యాణోత్సవం చేయడం కానీ ఇవన్నీ చేయాలి. ఏమండి అట్లాగనే కంటితో, అలాగనే చెవులతో, నోటితో అనుట, వినుట, కనుట, ఈ త్రికరణ శుద్ధిగా శివారాధన చెయ్యాలి. అందుకనే స్వామికి అభిషేక సమయంలో ఎన్ని ద్రవ్యాలు చెప్పారండి. ఏమండి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, ఇవన్నీ పంచామృతాలంట. రసద్రవ్యాలు, ఫలోదక ద్రవ్యాలు చాలా చెప్పారు. ఇట్లా ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క ఫలితం కూడా చెప్పారు ఆ శివ మహాత్మ్యంలో, శివపురాణంలో. కాబట్టి అది సంప్రదాయంలో ఉంది. మనకి అర్చక స్వాములు కానీ, పండితులు కానీ, పురోహితులు కానీ ఎవరిని అడిగినా కూడా ఆ వివరం అంతా చెప్తారు. ఆల్రెడీ మనం చేయిస్తున్నాం అనేక చోట్ల. ఎంతోమంది వాటికి ఉండేటువంటి శివభక్తులందరికీ కూడా గురువులైనటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా ఈ విధానం చేయిస్తూనే ఉంటారు, మనందరికీ తెలుసు. కాబట్టి అటువంటి శివారాధన చేసేటప్పుడు ఆ లింగానికి చేసేటప్పుడు ఏమని చేస్తామండి? దాంట్లో ఒక విశేషమైనటువంటి శక్తిని ఆవాహన చేస్తాం. ఒక బిల్వదళం పెట్టి ఆవాహన చేస్తాం. ఆవాహన చేసి ఆ రూపాన్ని చక్కగా అభిషేకాదులు చేస్తాం, అర్చనాదులు చేస్తాం. తర్వాత నీరాజన మంత్రపుష్పాదులు ఇచ్చి సేవిస్తాం. అట్లాగనే రుద్రహోమం చేస్తాం.
రుద్రహోమం అంటే పరమేశ్వరునికి ఇందాక అభిషేకం చేసి అర్చన చేసినటువంటి నామ. రుద్ర త్రిశతి అని ఆ పీఠాధిపతులు చేస్తారు. కాంచీపురం, శృంగేరి అలాంటి జగద్గురువులు పీఠాధిపతులు రుద్ర త్రిశతి అని చెప్పి చేస్తారు. అంటే అదే శ్రీరుద్రాన్ని నామంగా కూడా చేస్తారు. నామాలుగా 300 నామాలుగా విభజించారు శాస్త్రంలో. శంకర భగవత్పాదుల వారు చేశారు ఆ విధంగా. అట్లా చేస్తారు. అట్లా చేసేటువంటి పండితులు కూడా ఉన్నారు లోకం. అట్లా చేసుకునే వాళ్ళు ఉన్నారు భక్తులు. అట్లా చేస్తే ఒక్కొక్క నామానికి నమో హిరణ్యబాహవే నమః అంటూ, హిరణ్యబాహు పరమేశ్వరుడు, హిరణ్యరూప, హిరణ్యపతయే, అంబికాపతయే, ఉమాపతయే, పశుపతయే అంటూ ఎంత అద్భుతంగా వర్ణించింది వేదం పరమేశ్వరుని శ్రీరుద్రంలో. అంబికాపతి అన్నది, ఉమాపతి అన్నది, పశుపతి అన్నది. పశూనాం పతయే నమః అంటుంది ఒక చోట. పశువులకు అధిపతి అన్నారు. పశువులు అంటే ఎవరండి? జీవులు అన్నమాట. పశువులంటే ఏదో 4 కాళ్ళు 2 కాళ్ళ పశువులు అని కాదు. మానవుడు కూడా ద్విపాదశ్చ చతుష్పాదశ్చ పశవ అంటుంది వేదం. 2 కాళ్ళ పశువులు కొన్ని ఉన్నాయి, 4 కాళ్ళ పశువులు కొన్ని ఉన్నాయి అన్నారు. అంటే మనము 2 కాళ్ళు ఉన్నటువంటి జీవులం కదా మరి. కాబట్టి మనకు ఆయనే అధిపతి, మనం చూచేటువంటి పశుపక్షాదులకు కూడా ఆయనే అధిపతి. కాబట్టి పశుపతి అన్నారు. జీవపతి పశుపతి, జీవానాం పతి అన్నమాట. కాబట్టి పశుపతయే నమః అంటారు. అలాగనే ప్రధానమైనటువంటి గొప్ప మంత్రం ఏది అంటే పంచాక్షరీ మహామంత్రం. పంచాక్షరీ పంజర రంజితాభ్యాం అంటారు. నమఃశివాభ్యాం నటనోత్సవాభ్యాం విరించి విష్ణువేంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం అంటారు. నారాయణేనార్చిత పాదుకాభ్యాం. పరమేశ్వరుడు నారాయణాది దేవతల చేత కూడా ఆరాధింపబడుతూ ఉంటారట. దివ్యమంగళకరుడైనటువంటి ఆ పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుడిని మనము సేవించాలి అంటే, పూజించాలి అంటే ప్రతినిత్యము కూడా మనం శివాలయానికి దర్శనం చేస్తూ ఉంటాం. మనకు ఉండేటువంటి ఘోరమైనటువంటి దోషాలు, పాపాలు, ఏమండి దుఃఖాలు, వీటన్నిటినీ కూడా ఆయన ద్రవింపజేస్తాడు. రుద్ర అంటే ఏమిటి? దుఃఖాన్ని ద్రవింపజేసేవాడు, అంటే పోగొట్టేవాడు రుద్రుడు అని చెప్పారు. దుఃఖాలు పోగొట్టేవాడు ఎవరున్నారండి? దుఃఖాలని పరమేశ్వరుడే. ఒక చోట చూడండి, ఒక అమంగళకరమైనటువంటి విషయం జరుగుతుంది ఇళ్లలో. అంటే ఎవరో కాలం చేశారు అనుకుందాం. ఆ వ్యక్తి మళ్ళీ పుణ్యకార్యాల్లో ప్రవేశించడానికి కొంతమందికి అలవాటు లోకంలో ఉన్నది సంప్రదాయంలో. శివాలయానికి వెళ్ళి పడుకోండి, అక్కడ ఒకరోజు రాత్రి నిద్ర చేసి వస్తే మర్నాడు నుంచి పనులు చేసుకొచ్చిన ఒక విధానం ఉంది కదా. ఎందుకు వచ్చింది అది? అంటే శివాలయంలోకి వెడితే ఇంకా ఎవరింటికి రానియరు వాడిని. ఎందుకంటే నిన్న వరకు కర్మ చేశారండి వాడు, అని మన ఇంటికి రానివ్వడానికి ఎవరు కూడా ఇష్టపడరు. అలాగా అంటే ఒక విధాన ఆచారంలో. అలాంటి వ్యక్తి శివాలయానికి వెళ్ళి పడుకోండి అంటారు, ఒక రాత్రి నిద్ర చేయండి అంటారు. అంటే శివాలయంలోకి వెళ్ళి చేస్తే ఆ అమంగళ దోషం పోతుంది. అంటే ఇంత అమంగళాన్ని దోషాన్ని పోగొట్టేడు వారు ఎవరు? పరమేశ్వరుడు. ఆయన శ్మశానవాసి ఎందుకయ్యారు అంటే అందరూ వదిలేసి వెళ్ళిపోతే నేను ఉన్నాను రా అని చెప్పడం కోసమని ఆయన శ్మశానంలో ఉంటారు అని చెప్తారు. ఏమండి? చితాభస్మాలేప గరళమశనం దిక్పటధర జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీభూతేజో భజతి జగదీశైకపదవీం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం అంటారు. అమ్మవారిని భవాని అంటారు. భవుని రాణి భవాని. భవ ఆయనకి ఎన్ని నామాలు ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్నాం. అది కాకుండా పరమేశ్వరుడికి నమః పార్వతీపతయే హరహర అంటాం మనం. పార్వతీపతే అయినటువంటి పరమేశ్వరుడికి నమస్కారము అంటారు. అంటే ఎంత సంతోషపడతాడో పరమేశ్వరుడు నిజంగా. కాబట్టి ఆయన తిరిగేటువంటిది శ్మశానమైనప్పటికీ కూడా, ఆయన స్వీకరించేటువంటి భిక్షాపాత్ర కపాలమైనప్పటికీ కూడా, మెడలో నాగాభరణాదులు ఉన్నప్పటికీ కూడా ఆయన సమస్త ఐశ్వర్యములకి కూడా మూలమై ఉన్నాడు అంటారు. ఏమండి? అన్ని సంపదలకి అలవాలమైనటువంటి కుబేరుడు ఆయనకి దాస్యం చేస్తుంటాడు. మనకి ఇన్నెందుకు? లక్ష్మీదేవి ఉన్నది సమస్త సంపదలకి అధిష్టాత్రి. ఆమె పెద్ద శివభక్తురాలు అని చెప్తారు కథలో. ఆమె 1000 రేకులతో ఉండేటువంటి పద్మాలతోటి శివారాధన చేశారు అని చెప్తారు శివరాత్రి. కాబట్టి దేవతలందరూ కూడా ఈశ్వరుని ఆరాధన చేసి మహావిష్ణువుకి సుదర్శనాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరు అంటే పరమేశ్వరుడు. తెలిసిందా? కాబట్టి అట్లాంటి పరమేశ్వరుడు ఉద్భవించినటువంటి కాలము ఏదయ్యా అంటే మహాశివరాత్రి. అలాంటి శివరాత్రి రోజున
భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః అంటూ 8 నామాలు. ఇది అష్టమూర్తి ధ్యానము అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు శివపురాణంలో గట్రా. కాబట్టి 8 మూర్తులుగా ఉంటారట పరమేశ్వరుడు. అందులో సూర్యుడు ఆయనే, చంద్రుడు ఆయనే, నీ పంచభూతాలు ఆయనే, నీరు, నింగి, నిప్పు ఇవన్నీ కూడా ఆయనే, ఈ పంచభూతాలు. ఇది కాకుండా సూర్యచంద్రుడు కూడా ఆయనే. అలాగనే యజమానమూర్తి అంటారు. ఎవరైతే శివారాధన చేయడానికి కూర్చుంటాడో ఆయన కూడా శివస్వరూపమే అని చెప్తారు. అందుకనే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేదు సహా. ఆ పరమేశ్వరుడే అహం నేననే భావం చేత పూజించవయ్యా అంటుంది. ఇలా ఎలాగైతే శివలింగం మనం నిర్మాల్యం తీసి శుభ్రంగా కడిగి మళ్ళీ అభిషేకానికి ఉపక్రమిస్తామో అట్లా మన శరీరంలో మనలో ఉండేటువంటి అజ్ఞానమైనటువంటి దోషాన్ని పోగొట్టుకుని మన జ్ఞానాన్ని పొందేటువంటి కాలం ఏదయ్యా అంటే మహాశివరాత్రి. కాబట్టి అమంగళ దోషాలను పోగొట్టి సమస్త శుభమంగళములను కూడా అనుగ్రహించేటువంటి వారు పరమేశ్వరుడు. కాబట్టి అలాంటి పరమేశ్వరుణ్ణి రేపు శివరాత్రి రోజున 15వ తారీఖు, 14వ తారీఖు అది శని త్రయోదశి చెప్తున్నారు, 14వ తారీఖు, అలాగనే 15 శివరాత్రి, 16 మళ్ళీ సోమవారం వస్తుంది. ఇట్లా 3 రోజుల పాటు ఆ పరమేశ్వరుని అత్యంత శ్రద్ధాభక్తులతోటి సేవించేటువంటి గొప్ప అనుగ్రహం మనకి వచ్చింది. కాబట్టి అందరూ కూడా సర్వులు కూడా యథాశక్తిగా, ఎందుకంటే శివరాత్రి రోజున ఈ బ్రహ్మాండం అంతా కూడా శివమయమై ఉంటుంది అని చెప్తారు. శ్రీశైల మహాత్మ్యంలో ఒక అద్భుతమైన కథ చెప్తారన్నమాట. కాబట్టి ఒక ముష్టి ఆమె ఏమీ తినడానికి లేనటువంటి స్థితిలో ఆమె శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ ఉంటే ఏమండి ఆమెకి లోపల నుంచి వచ్చేటువంటి భక్తుడు ఏమి ఇవ్వడానికి లేకపోతే ఆమె యాచన చేస్తే ఒక బిల్వపత్రాన్ని ఆమె చేతిలో పెడతాడు. లోపల నుంచి ఆయన వస్తున్నాడు అర్చన చేసి, ఆయన చేతిలో బిల్వపత్రాలు ఉన్నాయి ప్రసాదంగా తీసుకున్నవి. అదే ఒక పత్రం ఆమె చేతిలో పెట్టాడు. ఆమెకు కోపం వస్తుంది. పాపం, అయ్యో నేను ఇంత ఆకలితో అడిగితే, ఆకలి వేసి అడిగితే బిల్వపత్రం ఒక ఆకు ముక్క నా చేతిలో పెడతాడా అని చెప్పి ఇలా కొట్టి పడేస్తుంది, విసిరిపడేస్తే చేతిలోంచి వెళ్ళినటువంటి బిల్వపత్రం భూమి మీద పడింది. అప్పటికి శివరాత్రి అయి ఉండడం చేత ఆ రోజున సమస్త భూమండలం అంతా కూడా శివమయమై ఉండడం చేత ఆమె తెలియక విసిరి కొట్టేసినప్పటికీ కూడా ఆ యొక్క బిల్వపత్రం శివుని మీద పడినటువంటి విశేషమైనటువంటి ఫలితం చేత ఆమెకు మోక్షాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు అంట. అంటే చెప్పండి, అలాంటిది మనము శ్రద్ధతోటి, భక్తితోటి, విశ్వాసంతో, జ్ఞానంతో తెలుసుకుని చేసేటువంటి శివారాధనకి ఎంత శక్తి ఉంటుంది, ఎంత ఫలితం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా మనుష్యులమే ఉన్నాం. పశుపక్ష్యాదులు కూడా సూర్యుని రూపంలో ఆ పరమేశ్వరుని సేవిస్తాయి అని చెప్పారు. యోసావాదిత్య పరమపురుషస్స ఏష రుద్రో దేవత అంటుంది వేదం. కాబట్టి పరమేశ్వరుడు లింగరూపంగా ఈ ఇందాక చెప్పిన బేర రూపంగా ఉండడమే కాకుండా సమస్త జీవకోటికి కూడా అందుబాటులోకి రావాలి అని, ఉండాలి అని ప్రతినిత్యము కూడా దర్శనమిస్తున్నాడు సూర్యుని రూపంలోనూ అని చెప్తారు. సూర్యోదయాన్ని చూడని వారు ఎవరు ఉంటారు? సూర్యుని వెలుగులో జీవించని జీవులే ఉంటాయి. కాబట్టి అందరూ కూడా శివారాధన చేసినట్లే లెక్క. అంటే ఏ జన్మలో ఉన్నప్పటికీ కూడా, ఏ జీవుడుగా ఉన్నప్పటికీ కూడా ఆ జీవులు కూడా ఆ ప్రకృతి లోపమైనటువంటి, ప్రకృతిలో మమైకమై ఉన్నటువంటి ఆ జీవకోటి సూర్యారాధన, సూర్య దర్శనం, సూర్యుని యొక్క ఛాయ మీద పడినా కూడా శివానుగ్రహం కలిగినట్లే చెప్తారు సూర్యుని రూపంలో. కాబట్టి మనందరం కూడా మరి ఇంత మనుష్య జన్మ ఇచ్చాడు పరమేశ్వరుడు. జంతువునాం నరజన్మ దుర్లభం అతఃపుంస్త్వం తతో విప్రత అస్మాత్ వైదిక ధర్మ మార్గపరత విద్వత్వం అస్మాత్పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్విన లభ్యతే అంటారు. కాబట్టి ముక్తి కోసం మనం ప్రయత్నం చేయాలి. భుక్తి ఎలాగూ ఉంటుంది. లోకంలో దేవత గణములన్నీ కూడా భుక్తినిస్తేవి కానీ ముక్తినివ్వలేవని. ముక్తినిచ్చేవాడు, భుక్తినిచ్చేవాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు అన్నమాట. భుక్తి అంటే ఉన్నంతకాలం సుఖంగా మన జీవయాత్ర జరగాలి. మనకి, మన సంతానానికి, మన ఆశ్రితులకి అందరికీ కూడా సుఖం కావాలి కదా అని శంకరుడు ఆయన. శంకరోతి ఇది శంకర, సుఖాన్నిచ్చేవాడు శంకరుడు అంటే. మహాదేవ శివో రుద్ర శంకర నీలలోహిత అని చెప్పుకున్నాం మనం ఏకాదశి రుద్రుల్లో. కాబట్టి శంకరుడు భవానీ శంకరాభ్యాం నమః అంటాం. భవానీతో కూడినటువంటి శంకరుడికి నమస్కారము. ఏమండి, ఉమామహేశ్వరాభ్యాం నమః,
ఉమాదేవితో కూడినటువంటి శంకరుడికి నమస్కారము. ఇట్లా ఎటు చూసినా కూడా పార్వతీ పరమేశ్వరులను నమస్కారం చేస్తూ ఉంటాం, భావించాలి. కాబట్టి అలాంటి పరమేశ్వరుని స్మరిస్తే చాలు మనకి సమస్త అమంగళ దోషములు పోతాయి అని చెప్పారు. కాబట్టి శివరాత్రి నాడు మీకుండేటువంటి అవకాశాన్ని బట్టి ఉదయం నుంచి మళ్ళీ ఉదయం పర్యంతము కూడా ఎక్కడ శివారాధన జరిగినా లేక మన ఇంట్లో మనం చేసుకున్న సమీపంలో సార్వత్రికంగా అందరూ కూడా సామూహికంగా చేసేటువంటి ఆలయాల్లో కానీ మరో చోట కానీ ఎక్కడున్నప్పటికీ కూడా శివారాధన తప్పక చేయాలి. దానివల్ల ముక్తి ఇచ్చేటువంటి వాడు ఆయన, భుక్తి కూడా ఇస్తాడు. ఏమండి, భుక్తి కావాలి, ముక్తి కావాలి, మనకు రెండు కావాలిగా. భుక్తిం ముక్తించ విందతి అంటారు, రెండు కూడా మనకు కావాలి. కాబట్టి కాలాంతరంలో రాబోయేటువంటి జన్మంటూ ఉంటే మళ్ళీ శివారాధన చేయాలి అనుకుంటున్నాను అంటాడు శివభక్తుడు చోట. కాబట్టి శంకర భగవత్పాదుల వారు రచించినటువంటి ఎన్నో స్తోత్రాలు మనకి శివ సంబంధమైన ఉన్నవి. దాంట్లో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిపి రచించినటువంటివి కూడా ఉన్నాయి. ఇట్లా కేవలం పరమేశ్వరుణ్ణి, అలాగనే కేవలం లింగ రూపంలో ఉండేటువంటి ఈశ్వరుణ్ణి ఇట్లా ఎన్నో రకాలుగా వర్ణిస్తారు వారు. మొట్టమొదటి శ్లోకంలోనే కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. లోకంలో ఏదైనా ఒక స్ఫూర్తి కనుక మనసుకి పదే పదే వస్తే దాని మీద మనకి చికాకు కలుగుతుంది కొంతకాలానికి. కానీ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుభవం అంటే వారి యొక్క మూర్తి ధ్యానం కానీ, వారి యొక్క దీక్షా వైభవం కానీ, వారి యొక్క ఏదైనా ఒక ఇతిహాసం సంబంధమైనటువంటి విషయం కానీ వస్తే ఎలా ఉంటుంది అంటే వచ్చినప్పుడల్లా కొత్తగా ఉంటుందన్నమాట. అట్లా అని వర్ణిస్తారు దీంట్లో. కాబట్టి అలాంటి పరమేశ్వరుణ్ణి అలాగనే ఇంకా అనేకమైనటువంటి శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ చెప్పారు. ఏమీ మాకు రాదండి అంటే శివాయ నమః అనుకోండి చాలు. శివాయ నమః అది పంచాక్షరి మంత్రం, అది మామూలుది కాదు, మహావజ్ర సదృశమైనటువంటిది. సమస్త పాపాలని పోగొడుతుంది, సమస్త సుఖాలను ఇస్తుంది, సమస్త దుఃఖాలను పోగొడుతుంది, అంత్యమనందు మోక్షాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి అలాంటి మహాశివరాత్రిని అందరూ కూడా చక్కగా శ్రద్ధతో ఆచరించి ఈశ్వరానుగ్రహాన్ని పొందాలి అని అందరికీ కూడా శుభంకరుడు కాబట్టి శుభమయమైనటువంటి శివరాత్రిని అందరూ కూడా తప్పక పాటించి వారి వారి సంప్రదాయాన్ని బట్టి వారి వారి అవకాశాన్ని బట్టి స్త్రీ పురుష బాల వృద్ధ అందరూ కూడా ఎవరెవరి స్థాయిని బట్టి మనకు ఓపిక ఉంది, అభిషేకం చేస్తాం, దర్శనం చేస్తాం, ప్రదక్షిణాలు చేస్తాం. నాకేమీ ఓపిక లేదండి, నాకు వార్ధక్యం వచ్చిందండి, హాయిగా కూర్చొని స్నానం చేసింది విభూతి పెట్టుకుని చక్కగా శివాయ నమః శివాయ నమః శివ చాలు. ఇట్లా ఎవరైతే శివమయంగా సమస్తం శివమయంగా భావించి శివారాధన చేస్తారో వాక్కు చేత కానీ, మనస్సు చేత కానీ, బుద్ధి చేత కానీ, కరచరణాది ఇంద్రియముల చేత కానీ ఎవరి స్థాయిని బట్టి వారు చేస్తారో వారందరికీ కూడా శివానుగ్రహం కలుగుతుంది. శుభం శుభం శుభం.